హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ మినీ వ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఎప్పుడు తినే ఈ టిఫిన్ ఐటమ్సే కాకుండా ఎప్పుడు అన్నం ఏం తింటాము, పిల్లలకి ఏం పెడతాము అనుకునే వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ఒకసారి నేను చెప్పినట్టుగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్. ఇది అందరికీ తెలియదని కాదు, బట్ నాకు తెలుసు. చాలామందికి తెలియకపోవచ్చు, బట్ నాకు తెలుసు కాబట్టి నేనైతే ఈ ఐటమ్ని అయితే చేసి చూపిద్దామని నేను అనుకున్నాను. అందులో ఇప్పుడు మనకి వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది కాబట్టి ఈ కూల్ వెదర్కి తగ్గట్టు మనకి కొంచెం ఇలా స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. మనకి ఎటు అన్నం ఎక్కువగా మిగిలిపోతుంది అని అనుకునే వాళ్ళు, లేదు అన్నం లేకపోయినా మనం వేడివేడిగా అన్నం వండేసుకొని ఇలా కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు. నేనైతే మధ్యాహ్నం కొంచెం ఎక్కువ వండుకున్నాను అనమాట అన్నం. ఈ రెసిపీ చేసి పెడదామని మా పిల్లలకి. సో ఒక కడాయి తీసుకొని అదైతే పొయ్యి మీద పెట్టేసుకొని అండ్ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకుందాము. అవి వేగిన తర్వాత నేనైతే అన్నము కొంచెం తక్కువగా ఉన్నట్టుంటే నేనైతే వండుకున్నాను అనమాట. కొంచెం ఏమో మధ్యాహ్నాన్ని మిగిలింది. సో సరిపోలేదు కాబట్టి నేనైతే కొంచెం వేడన్నము అండ్ అలాగే మధ్యాహ్నం వండింది 2 తీసుకున్నాను అనమాట. 2 ఇలా పోపు వేగిన తర్వాత ఇలా ఆయిల్ అయితే వేసేసుకొని, చూసారా నేనైతే ఇదైతే చిన్నులపాయ కారం అండి. మనం ఫ్రైస్లోకి అట్లా యాడ్ చేసుకుంటాం కదా, అదనమాట. అలాగే మీరు ఎంత కారం తినగలుగుతారో అంతే వేసుకోండి. ఎక్కువ వేసుకొని ఎక్కువైంది, టేస్ట్ బాగాలేదని మాత్రం అనొద్దు. ఎందుకంటే ఈ కూల్ వెదర్కి తగ్గట్టు ఈ రెసిపీ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చల్లగా ఉన్నప్పుడు ఇలా హాట్గా కొంచెం స్పైసీగా ఇలా రైస్ని అయితే ఒకసారి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో ట్రై చేసి నాకైతే చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ నేనైతే ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాను. మా పిల్లలకు కూడా బాగా ఇష్టం అనమాట. ఇలా చిన్నులపాయ కారం వేసి పోపు పెట్టేసి అన్నం ఇలా వేయించిస్తే, కొంతమంది అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేస్తారు. బట్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తే మనకు అది స్పైసీ ఫుడ్ కింద రాదు, అది మసాలా ఫుడ్ కింద వస్తుంది. కాబట్టి ఏమీ లేకుండా ఇలా ఈ కారంతో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి మీరు కూడా. అండ్ ఇదైతే నేను టేస్ట్ కూడా చేసి చూపించాను అనమాట ఈ వీడియోలో. ఎందుకంటే చేస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. అంత ఇష్టం నాకు ఈ రైస్ ఐటమ్ అనేది. చాలా అంటే చాలా ఇష్టం. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మోస్ట్లీ థ్యాంక్స్ అండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీ ముందుకు నేను తీసుకురావాలంటే మీ సపోర్ట్ ఇలాగే నాకు ఎప్పుడూ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా మరిన్ని వీడియోస్ అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.